మా యూనియన్ పనితీరును చూసి చాలామంది హీరోలు, లెజెండ్ డైరెక్టర్లు, చాలామంది ఎడిటర్లు, పెద్ద పెద్ద సీనియర్ మన ప్రొడ్యూసర్లు అందరూ వచ్చేసి మన ఆఫీస్కి వచ్చి మమ్మల్ని ప్రశంసలతో ముంచెత్తి చాలా మంచి పనులు చేస్తున్నారయ్యా, మీ డ్రైవర్స్ యూనియన్ అనేది వినడానికే మేము ఏదో చిన్న అనుకున్నాం, ఇన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయా, ఏ ప్రభుత్వంలో లేదు, దాదాపు మేము ప్రొడ్యూసర్లు కూడా అన్ని లేవు కదా అని చెప్పి కొంతమంది ప్రొడ్యూసర్లు మాట్లాడిపోయిన రోజులు కూడా ఉన్నాయండి. ఇంకో విషయం చెప్తున్నా మీకు, మన డ్రైవర్స్ యూనియన్ పనితీరుని మెచ్చుకొని మన హీరో అలీ గారు, డాక్టర్ హీరో అలీ గారు, అరే మీరేన్ని సంక్షేమ పథకాలు చేస్తుంటే నా నుంచి కూడా మీకు ఏదన్నా సహాయం చేయాలనిపిస్తుందని చెప్పేసి అమ్మాయి, మన డ్రైవర్ సభ్యుని అమ్మాయికి పెళ్ళి అయితే 10,116 దాదాపు 150 నుంచి 200 మంది పైగా అందించిన ఘనత అలీ గారికి ఉంది. ఈ పాత్రికేయ సమావేశంలో అలీ గారికి మీ పాదాభి వందనాలు సార్ అలీ గారు. అలాగే మన డైరెక్టర్, గ్రేట్ డైరెక్టర్, లెజెండరీ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ గారు ఆఫీస్కి వచ్చి చాలాసార్లు ఇన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయి, బాగుంది, ఇలాగే ముందుకెళ్తుంది, ప్రతి సంవత్సరం మేము ఏ మంచి కార్యం చేసినా కూడా మన బోయపాటి శ్రీనివాస్ గారు, మన తమ్మారెడ్డి భరద్వాజ గారు, ఆలీ గారు, సుమన్ గారు, మన చంటి గారు, ఎడిటర్ చంటి గారు, ఇలా చాలామంది ప్రముఖులు మన డ్రైవర్స్ యూనియన్ ఆఫీస్కి వచ్చి మేము వెనక్కున్నాం, మీరు ఏం మంచి పని చేసినాం వెనక మేము ఉంటాం, మీకు ఏమైనా ఈ సహాయ నిధులు ఏమైనా తక్కువ వస్తే మమ్మల్ని ఆశ్రయించండి, మేము కూడా మా ఇంత సహాయం చేస్తామని ఇంతమంది పెద్ద పెద్ద మనుషులు వచ్చి డ్రైవర్స్ యూనియన్కి వస్తున్నారంటే మేము మాఫియానో దొంగలైతే వాళ్ళు వచ్చేవారా సార్? అది కూడా మీరు గుర్తించేసుకొని మమ్మల్ని దయచేసి మీరు నిందించకుండా, మీరు మాకు ఇచ్చిన మాట ప్రకారం 30% ఎలాంటి షరతులు లేకుండా వేతనాలు పెంచేస్తే మీకు సార్ ఈ జన్మంతా రుణపడి ఉంటాం సార్. కాబట్టి ఈ పాత్రికేయ మిత్రులకి, ఇక్కడికి ఇచ్చేసిన వాళ్ళకి, మీ సమయాన్ని వెచ్చించుకొని వచ్చిన సోదరులందరికీ కూడా పేరు పేరున చేతులు జోడించి నమస్కరించుకున్నాం సార్. ఏమైనా తప్పుగా మాట్లాడంటే పెద్ద మనుషులు క్షమించగలరని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం సార్.